హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటుపై ఎందుకు నిర్లక్ష్యం అని అయితే అంటున్నారు. సో దీనికి బాధ్యులు ఉద్యోగులేనా అయితే ఆ వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి దాకా చూసేదానికి ప్రయత్నం చేయండి. సో ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చే సమయంలోనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన అయితే కల్పిస్తారండి. సో అయినా కూడా పొరపాట్ల వల్ల కొన్ని ఓట్లు అయితే చెల్లకుండా పోతున్నాయి. సో పరిగణలోకి కూడా రాకుండా పోతున్నాయి. ఆ పొరపాట్లు ఏంటి, అలా చేయకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్ పత్రంపై ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్ పత్రంలో ఉన్న సీరియల్ నెంబర్ రాసి సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. మొదటిది. సో వాటిలో ఎక్కడైనా తప్పులు దొరికితే ఆ ఓటును పరిగణించరండి. సో డిక్లరేషన్ సో ఈ మొదటగా పేరు, చిరునామా, సీరియల్ నెంబర్ ఈ 3 వేసి సంతకం చేయవలసి ఉంటుంది. సో అందులో ఏ మిస్టేక్ ఉన్నా కూడా ఓటు చెల్లదు. అలాగే డిక్లరేషన్ పత్రం పైన గెజిటెడ్ అధికారి సంతకం చేయాలి. పలువురు ఆ సంతకం లేకుండానే పోస్టల్ బ్యాలెట్లో అయితే వేస్తున్నారు. సో అదొకటి చూసుకోండి. ఇక ఉద్యోగుల డిక్లరేషన్ పత్రాన్ని గులాబీ రంగు కవర్లో, అలాగే బ్యాలెట్ పత్రాన్ని నీలం రంగు కవర్లో అందజేస్తారు. సో ఓటు వేశాక ఆయా పత్రాలని అవే కవర్లో ఉంచి సీల్ అయితే వేయాలండి. సీలు కొందరు డిక్లరేషన్ పత్రాన్ని నీలం కవర్లో అలాగే తారుమారు అయిపోతున్నాయి. అలాగే బ్యాలెట్ పత్రాన్ని గులాబీ రంగు కవర్లో ఉంచి సీల్ వేస్తున్నారు. సో మరికొందరు సీల్ వేయడం మర్చిపోతున్నారు. సో ఇవైతే మనం బై మిస్టేక్ కూడా ఇవి చేయకుండా ఉండొద్దండి, చేయొద్దండి. సో బై మిస్టేక్ ఇవి చేసినా సరే ఆ ఓటు అయితే చెల్లకుండా పోతుంది. ఇక నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో నిర్దేశించిన గడిలో అయితే ఆ బాక్స్లోనే, అంటే ఇక్కడ ఇక్కడ పేరు ఉంటుంది, ఇక్కడ పక్కన బాక్స్ ఉంటుంది. సో ఆ బాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే టిక్ చేయాలి. బాక్స్ దాటి క్రాస్ అయ్యి ఎక్స్టెండ్ అయ్యి అట్లా వేస్తే కూడా ఓటు చెల్లదండి. సో అలాంటి ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోరు. ఇక మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థిని టిక్ చేసుకున్నారు. తనకు నచ్చని అభ్యర్థి ఎవరైనా ఒకవేళ ఆ లిస్టులో ఉంటే వారికి అన్టిక్ కూడా చేస్తున్నారు. సో అలాంటి గుర్తులు వేసినా కూడా ఓటు అయితే చెల్లదు. సో ఓటు ఎవరికైతే వేయాలనుకుంటే వాళ్ళకి వేయాలి. ఆ గడి వరకు మాత్రమే టిక్ చేయవలసి అయితే ఉంటుంది. సో అలా తప్పులు చేస్తే వారు పోస్టల్ బ్యాలెట్ వారు తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సుమారుగా 4,57,000 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని అయితే వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో విధుల్లో పాల్గొని మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అయితే ఉండేది. ఈసారి ఎయిర్పోర్టు, అలాగే రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్స్ బ్యూరో, వైద్యారోగ్య, అలాగే విద్యుత్తు, రోడ్డు భవనాలు, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియాకు కూడా సో ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇక BSSL అలాగే FCI శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్ శాఖలకి ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఈసీ కల్పించడం జరిగింది. సో మనకు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో ఎలక్షన్లో ఎన్నెన్ని ఓట్లు ఈ విధంగా పరిగణనలోకి రాలేదంటే లెక్కలోకి రాలేదో అవి తెలుసుకుందామండి. 2018లో తెలంగాణలో 1,02,044 ఓట్లు లెక్కించగా వాటిలో 6,355 ఇటువంటి కారణాల వల్ల ఏదో ఒక చిన్న, అంటే అడ్రస్, సో చిరునామా, ఇవన్నీ కూడా సంతకం పెట్టడము, సీలు, అలాగే ఏ కవర్లో అవి పెట్టకపోవడము, ఇంకా తదితర సీరియల్ నెంబర్ తప్పు వేయడము. సో ఏ ఒక్క తప్పు వల్ల కూడా 6,355 ఓట్లు అయితే చెల్లకుండా పోయినాయండి. సో 6.23% చెల్లలేదు. 2019 ఏపీలో 19.17%, 2014 ఉమ్మడి ఏపీ అండి. సో 15%, 2009 ఉమ్మడి ఏపీలో కూడా 18%, 2004లో 11%. ఈ విధంగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చెల్లకుండా అయితే పోయాయి. సో దీనికి పూర్తి బాధ్యులు ఉద్యోగులే అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరైతే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అన్నీ గుర్తుంచుకొని, సో వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేసినట్లయితే ఓటు అనేది ఎంతో విలువైనది కాబట్టి సో అది చెల్లే అవకాశం ఉంటుంది. సో తద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.